ఈ రోజు నవరాత్రి యొక్క 9వ రోజు మహానవమి. ఈ రోజు ప్రత్యేకంగా ఆయుధ పూజ మరియు సరస్వతి పూజ చేస్తారు. మహానవమి ప్రాధాన్యం. మహానవమి రోజున దుర్గాదేవి సిద్ధిదాత్రి రూపంలో పూజించబడుతుంది. ఆమె భక్తులకు జ్ఞానం, శక్తి, ఐశ్వర్యం ప్రసాదిస్తారని విశ్వాసముంది. ఇక దక్షిణ భారత రాష్ట్రాలలో ఈ రోజున ఆయుధ పూజ జరుపుతారు. మనం వాడే పనిముట్లు, వాహనాలు, శస్త్రాలు, పుస్తకాలు అన్నిటినీ శుభ్రం చేసి పూజిస్తారు. సరస్వతి పూజ. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. విద్యార్థులు తమ పుస్తకాలను, వ్రాయడానికి ఉపయోగించే వస్తువులను దేవి సమక్షంలో ఉంచి ఆశీర్వాదం పొందుతారు. పూజ విధానం. ముందుగా ఇంటిని శుభ్రం చేసి పూజాస్థలం సిద్ధం చేసుకోవాలి. దుర్గాదేవి విగ్రహం లేదా చిత్రాన్ని అలంకరించి పూలు సమర్పించాలి. పుస్తకాలు, వాహనాలు, పనిముట్లు, వృత్తి ఉపకరణాలు అన్నిటినీ శుభ్రంగా ఉంచి దేవి ముందు పెట్టాలి. దీపం వెలిగించి నైవేద్యం పెట్టాలి. ఓం దుం దుర్గాయై నమః లేదా ఓం ఐం సరస్వత్యై నమః మంత్రాలను జపించాలి. ఆ తరువాత కుటుంబ సభ్యులంతా కలిసి దేవి ఆశీర్వాదం కోరాలి. ఈ రోజున పూజించడం వల్ల కలిగే లాభాలు. విద్యలో అభివృద్ధి, వృత్తిలో విజయాలు, ఐశ్వర్యం, శాంతి, ఆనందం. ఈ మహానవమి రోజున మనం అందరం దుర్గామాతను ఆరాధించి ఆమె కరుణకు పాత్రులవుదాం. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.